హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీఆర్ఏ కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి మునక్కాయలు ఇంకా ఉల్లిపాయలు ఉంటే చాలు చాలా టేస్టీగా కర్రీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కర్రీ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ కూడా చేసుకోవచ్చు. ఉల్లిపాయలు ఉంటే చాలు చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే నా ఛానల్లో చాలా కుకింగ్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా గిన్నె పెట్టుకొని ఇక్కడ 5 to 6 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుంటున్నాను. మీరు కొన్ని మునక్కాయలు వేసుకొని చేసుకునే పని అయితే కొంచెం ఆయిల్ తగ్గించి వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 3 నుంచి 4 ఉల్లిపాయలని చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీలోకి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోకి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఇంకోసారి కలుపుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 5 నుంచి 6 పచ్చిమిర్చి వేసుకొని ఇంకోసారి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై కావాలి. 3 రెమ్మల దాకా కరివేపాకు వేసుకొని ఇంకోసారి కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసుకున్న మునక్కాయలు వేసుకోవాలి. ఈ మునక్కాయలకి పైన కొంచెం తొక్క ఉంటుంది కదా, దాన్ని తీసుకోవాలి లైట్గా, మరి ఎక్కువగా కాదు. ఇలా తీసుకొని కట్ చేసుకున్న వీటిని శుభ్రంగా కడుక్కొని ఇందులోకి వేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోకి చిటికెడంత పసుపు వేసుకోవాలి. అలాగే తగినంత కారం వేసుకోవాలి. ఈ కర్రీకి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే టేస్టీగా ఉంటుంది. మీరు కారం తక్కువ తింటే కొంచెం తగ్గించుకొని కూడా వేసుకోవచ్చు. ఆల్రెడీ మనం కొంచెం ఉప్పు వేసాం కదా, ఇప్పుడు మునక్కాయలు వేసిన తర్వాత కూడా తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇలా ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకున్న తర్వాత ఇంకోసారి మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంటే కలుపుకుంటూ మధ్య మధ్యలో ఉడికించుకోవాలి. ఇలా మూత తీసుకొని ఇంకోసారి బాగా కలిసే విధంగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక 1 మినిట్ పాటు మగ్గించుకోవాలి. ఈ మునక్కాయలు ఫ్రై కావటానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇంకోసారి తీసి మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. మునక్కాయలు లేతగా ఉంటే ఇలా ఫ్రై చేసేటప్పుడే ఉడికిపోతాయి. ఒకవేళ ఉడకకపోతే కొంచెం 1/2 గ్లాస్ దాకా వాటర్ వేసుకోవచ్చు. ఒకవేళ ఉడికిపోతే వేయనవసరం లేదు. ఇక్కడ నాకు ఉడకలేదు కాబట్టి నేను 1/2 గ్లాస్ దాకా వాటర్ వేసుకొని ఇంకొక 1 మినిట్ పాటు ఉడికించుకొని 1 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా వేసుకొని ఇంకోసారి మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటున్నాను. ఒక 5 మినిట్స్ అలా అయిన తర్వాత మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇంతేనండి, చాలా ఈజీగా అయితే ఈ రెసిపీని చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రైస్లోకి. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.